తమిళనాడు ఎన్నికల్లో సునామీ సృష్టించిన విజయ్ కుటుంబానికి సినీ రంగ నేపథ్యం ఉంది. ప్రధానంగా మాస్ హీరోగా విజయ్ గుర్తింపును తెచ్చుకున్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా చీల్చి చెండాడే పాత్రలు ఆయన ఎక్కువగా పోషించారు. హీరో అంటే ఇలా ఉండాలి అని సామాన్య ప్రజలు అనుకునే క్యారెక్టర్లు ఆయన వేశారు. అయితే విజయ్ కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాదు. కొంతకాలంగా ఆయన సేవా రంగంలోనూ కొనసాగుతున్నారు. పరీక్షల్లో ప్రతిభ చూపించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించేవారు. సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తున్నారు. తమిళనాడు ఎన్నికల్లో సినీ హీరో విజయ్ ప్రభంజనం సృష్టించారు. తమిళిగ వెట్రి కళగం. ఇది విజయ్ పార్టీ పేరు. తమిళిగ అంటే తమిళనాడు అని అర్థం, వెట్రి అంటే విజయమని అర్థం, అలాగే కళగం అంటే రాజకీయ పార్టీ అని అర్థం వస్తుంది. టోటల్గా తమిళిగ వెట్రి కళగం అంటే తమిళనాడు విజయం పార్టీ అనే అర్థం వస్తుంది. తమిళనాడులో సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. తమిళనాడులోని అనేక ప్రాంతీయ పార్టీల వ్యవస్థాపకులు సినీ రంగానికి చెందిన ప్రముఖులే. విజయ్ కూడా ఈ జాబితాలో చేరిపోయారు. హీరో విజయ్ను ఆయన అభిమానులు దళపతి అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. కాగా విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. కాగా విజయ్ కుటుంబానికి సినీ రంగ నేపథ్యం ఉంది. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకుడిగా తమిళ సినీ పరిశ్రమలో పాపులర్. అంతేకాదు తల్లి శోభా చంద్రశేఖర్ సంగీత విద్వాంసురాలు. శోభా చంద్రశేఖర్కు గాయనిగా మంచి పేరుంది. మొత్తానికి సినీ నేపథ్యంలో నుంచి విజయ్ ఎదిగొచ్చారు. జూన్ 22న విజయ్ జన్మించారు. కుటుంబానికున్న సినిమా నేపథ్యం ఆయనపై పడింది. దీంతో చిన్నతనంలోనే నటన పట్ల ఆయన ఆసక్తి కనబరిచారు. కుమారుడి ఆసక్తిని గమనించిన తండ్రి చంద్రశేఖర్ ప్రోత్సహించారు. దీంతో తమిళ చిత్ర పరిశ్రమలో బాల నటుడిగా విజయ్ ఎంట్రీ ఇచ్చారు. తండ్రి చంద్రశేఖర్ నటించిన వెట్రి, ఇతు ఎంగల్ నీతి వంటి అనేక సినిమాల్లో బాల నటుడిగా నటించారు. అంతేకాదు బాల నటుడిగా తమిళ సినీ ప్రేక్షకులను విజయ్ అలరించారు. ఆ తర్వాత బాల నటుడి నుంచి హీరోగా ఆయనకు ప్రమోషన్ వచ్చింది. సినిమాల్లో హీరో వేషాలు వేయడం ఆయన ప్రారంభించారు. కాగా విజయ్ది 3 దశాబ్దాలకు పైబడ్డ సినీ కెరీర్. విజయ్ నటించిన అనేక సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొట్టాయి. ప్రధానంగా మాస్ హీరోగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా చీల్చి చెండాడే పాత్రలు ఆయన ఎక్కువగా పోషించారు. హీరో అంటే ఇలా ఉండాలి అని సామాన్య ప్రజలు అనుకునే క్యారెక్టర్లు ఆయన వేశారు. దీంతో స్క్రీన్ మీద విజయ్ కనిపించగానే చప్పట్లతో థియేటర్లు దద్దరిల్లేవి. అంతేకాదు తెర మీద విజయ్ కనిపిస్తున్నంతసేపు అభిమానులు పూలవర్షం కురిపించేవారు. అంతలా ప్రేక్షకులను విజయ్ దళపతి ఆకట్టుకున్నారు. అంతేకాదు భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఒకరిగా విజయ్ దళపతి పేరు నమోదు చేసుకున్నారు. కాగా 2026 ఏప్రిల్లో అతని చిత్రం జననాయగన్ సినిమా అనుమతులు రాక వివాదంలో పడింది. ఎన్నికల ముందు జననాయగన్ సినిమా విడుదలైతే ఆ పరిణామం టీవీకే పార్టీకి అనుకూలంగా మారుతుందన్న భయంతోనే అనుమతులు ఇవ్వలేదన్న ఆరోపణలొచ్చాయి. అయితే ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకోపోవడంపైనే విజయ్ ధ్యాస పెట్టారు. కాగా హీరో విజయ్కు యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. హీరో విజయ్ కేవలం సినిమాలకే పరిమితమైన నటుడు కాదు. కొంతకాలంగా సేవారంగంలోనూ ఆయన కొనసాగుతున్నారు. అనేక సందర్భాల్లో విద్యార్థులకు ఆయన అండగా నిలిచారు. ఓదార్పుగా వారి సాధక బాధకాలు వినేవారు. అంతేకాదు 10వ తరగతి, +2 పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇవ్వడం మొదలెట్టారు. ప్రతి ఏడాది ఈ ప్రోత్సాహకాలు ప్రతిభ చూపిన విద్యార్థులకు అందేవి.
అంతేకాదు అభిమాన సంఘాలతో సమావేశం కావడంపైన ఆయన ఎక్కువగా ఆసక్తి చూపేవారు. ప్రతి ఏడాది కనీసం 2 సార్లు అభిమాన సంఘాలతో ఆయన సమావేశమవుతుంటారు. ఈ సందర్భంగా అభిమానులకు పసందైన విందులు కూడా ఇస్తుంటారు. కాగా అభిమాన సంఘాల సలహాలు, సూచనలకు విజయ్ అత్యంత ప్రాధాన్యమిస్తారు. ఇదిలా ఉంటే సినీ కెరీర్ అలాగే రాజకీయాలకు సంబంధించి ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్న ముందుగా తన అభిమాన సంఘాలను ఆయన సంప్రదిస్తుంటారు. అభిమానులిచ్చిన సూచనలు, సలహాల మేరకే నిర్ణయాలు తీసుకుంటారు. ఇదిలా ఉంటే అభిమానులంటే విజయ్కు వల్లమాలిన ప్రేమ. తన అభిమానులందర్నీ ఓ గొడుగు కిందికి తీసుకురావాలని ఒక దశలో ఆయన నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో 2009లో విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో ఓ సంఘాన్ని ఆయన ప్రారంభించారు. అంటే విజయ్ అభిమాన సంఘాలన్న మాట. కాగా ఈ సంఘం 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి అన్నాడీఎంకే నాయకత్వంలోని కూటమికి మద్దతిచ్చింది. ఇదిలా ఉంటే 2019లో కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే పౌరసత్వ సవరణ చట్టాన్ని విజయ్ వ్యతిరేకించారు. ఈ చట్టం దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీస్తుందని ఆయన భావించారు. మొత్తానికి తమిళనాడు ఎన్నికల్లో విజయ్ దళపతి సునామీ సృష్టించారు.